శత్రువును దెబ్బ కొట్టేందుకు నేరుగా దాడి చేయరాదన్నది తెలివైన వాడి నిర్ణయం. శత్రువు ఆర్థిక బలాలు మూలాలు తెలుసుకొని దెబ్బ కొడితే అది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆర్థిక దెబ్బ నుండి కోలుకోక ముందే ఊహించని విధంగా దాడి చేస్తే శత్రువు కుప్పకూలడం ఖాయం. పాకిస్తాన్ను దెబ్బ కొట్టేందుకు భారత్ కూడా ఈ తరహాలోనే తెలివైన అడుగులు వేస్తోంది. నేరుగా యుద్ధం చేయడానికి ముందే పాక్ ఆర్థిక మూలాలను ధ్వంసం చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్పై భారత్ 10 చర్యలకు ఉపక్రమించింది. ఈ 10 నిర్ణయాలు పాకిస్తాన్ను వణికిస్తున్నాయి. ఇంతకు భారత్ తీసుకున్న 10 నిర్ణయాలు ఏవి? వాటితో పాకిస్తాన్కు ఎలాంటి నష్టం వాటిల్లుతుంది? లెట్స్ వాచ్. పాకిస్తాన్పై భారత్ ఆర్థిక యుద్ధం మొదలైందా? పది భారత నిర్ణయాలతో పాక్కు కలిగే నష్టాలు ఏంటి? ఆర్థికంగా పాకిస్తాన్ కుదేలవడం ఖాయమా? ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు కిరాతకానికి పాల్పడ్డారు. ఒక నేపాల్ జాతీయుడితో సహా మొత్తం 26 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్నారు. ఈ దాడితో ప్రపంచమే ఉలిక్కిపడింది. ఉగ్రదాడిని అన్ని దేశాలు ఖండించాయి. కానీ ఉగ్రబాధిత దేశమని చెప్పుకుంటున్న పాకిస్తాన్ మాత్రం ఖండించలేదు. ఎందుకంటే ఈ దాడి జరిపింది ఆ దేశమే. దీనికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ ఆర్థిక యుద్ధానికి దిగింది. ఈ క్రమంలోనే తాజాగా భారత్ ఒకే రోజు 3 సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంది. మొదటి నిర్ణయం, పాకిస్తాన్ దిగుమతులన్నింటిపైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. రెండో నిర్ణయం, ఉగ్రదేశం నుంచి భారత్కు వచ్చే అన్ని రకాల పోస్టల్ సేవలు నిలిపేసింది. మూడో నిర్ణయం, భారత ఓడరేవుల్లోకి పాకిస్తాన్ నౌకలు రాకుండా నిషేధం విధించింది. ఈ మూడింటితో సహా ఉగ్రదేశంపై ఆగ్రహంతో భారత్ ఇప్పటి వరకు మొత్తం 10 కఠినమైన చర్యలు తీసుకుంది. ఈ నిర్ణయాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను మరింత ధ్వంసం చేయనున్నాయి. నిజానికి పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయడమే భారత్ లక్ష్యం. అందుకే భారత్ తీసుకున్న దౌత్యపరమైన నిర్ణయాలు పాకిస్తాన్ వణికిస్తున్నాయి. భారత్కు పోటీగా పాకిస్తాన్ కూడా పలు బ్యాన్లను అమల్లోకి తెచ్చింది. కానీ ఇక్కడ భారత్కు ప్రత్యామ్నాయాలున్నాయి. లేనిది మాత్రం పాకిస్తాన్కి. ఆ దేశం ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. భారత్ చర్యలు ఉగ్రదేశాన్ని నిండా ముంచేయనున్నాయి. భారత్ తీసుకున్న మొత్తం 10 నిర్ణయాలు ఏంటి? వాటి ప్రభావం పాకిస్తాన్పై ఎలా పడుతుంది? మే 2న పాకిస్తాన్ దిగుమతులపై పూర్తిగా నిషేధం విధిస్తున్నట్టు భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. పాకిస్తాన్ నుంచి ఏ మార్గం నుంచైనా దిగుమతి చేసుకునే అన్ని వస్తువులు ఈ నిషేధం కిందికి వస్తాయి. నిజానికి ఏప్రిల్ 24న అటారీ వాఘా సరిహద్దును మూసేయడంతో ప్రత్యక్ష వాణిజ్యానికి చెక్ పడింది. బోర్డర్ మూసేయడంతో పాకిస్తాన్ నుంచి ఎగుమతి అయ్యే 3,886 కోట్ల వస్తువులు భారత్కు రాకుండా నిలిచిపోయాయి. అయితే సరిహద్దు మార్గం మూసివేసిన తర్వాత పాకిస్తాన్ వస్తువులు ఇతర దేశాల నుంచి భారత్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా కొత్త ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యక్షంగా పరోక్షంగా వచ్చే అన్ని రకాల పాకిస్తాన్ వస్తువులు నిలిపేస్తున్నట్టు తెలిపింది. ప్రధానంగా భారత్కు డ్రై ఫ్రూట్స్, ఖర్జూరం, జిప్సం, సిమెంట్, గాజు, రాతి ఉప్పు వంటివి పాకిస్తాన్ ఎగుమతి చేస్తోంది. అదే సమయంలో పాకిస్తాన్కు సోయాబీన్, కోళ్లదాణా, కూరగాయలు, మిర్చి, ప్లాస్టిక్ వస్తువులు, పెట్రో ఉత్పత్తులు, అలాగే ముడి ఔషధాలను భారత్ అందించేది. ఇప్పుడు అవి అందకపోతే పాక్ పరిస్థితి ఏమిటి? భారత వస్తువులని మరో దేశం నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేయనుంది. కానీ రవాణా ఛార్జీలతో ఆ వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితి గందరగోళంగా ఉంది. అధిక ధరలు చెల్లించి ఇతర దేశాల నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇక పాక్కు బుద్ధి చెప్పేందుకు భారత్ తీసుకున్న రెండో కీలక నిర్ణయం పాక్ నౌకల్ని బ్యాన్ చేయడం. పాక్ నౌకలను నిషేధిస్తూ భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్ జెండా ఉండే ఓ నౌక అయినా సరే భారత ఓడరేవుల్లోకి అనుమతించమని స్పష్టం చేసింది. మర్చెంట్ షిప్పింగ్ చట్టంలోనే సెక్షన్ 411 కింద ఈ ఆదేశాలను జారీ చేస్తున్నట్టు భారత్ తెలిపింది. అయితే భారత చర్యలకు బదులుగా పాకిస్తాన్ కూడా ప్రతీకార చర్యలకు దిగింది. తమ పోర్టులోకి భారత నౌకలు రాకుండా నిషేధించింది. ఈ నిర్ణయాల వల్ల పాకిస్తాన్కే ఎక్కువ నష్టం. ఎందుకంటే తూర్పాసియా దేశాలు, చైనా నుంచి పాకిస్తాన్కు వచ్చే నౌకలు భారత పోర్టులో ఆగాల్సిందే. నిన్న మొన్నటి వరకు లక్షద్వీప్ మీదుగా భారత సముద్ర జలాల నుంచి పాకిస్తాన్కు నౌకలు చేరుకునేవి. ఇప్పుడు ఈ నౌకలు శ్రీలంక, మాల్దీవుల మీదుగా లక్షద్వీప్ను చుట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. అంటే దూరం పెరిగితే ఆటోమేటిక్గా రవాణా ఛార్జీలు, వస్తువుల ధరలు పెరుగుతాయన్నమాట. ఇది పాకిస్తాన్కు చాలా ఇబ్బంది పెట్టే నిర్ణయం. భారత్ మూడో దౌత్య చర్య పాక్ నుంచి వచ్చే మెయిళ్లు, పార్సిళ్లు నిలిపేయడం.
పాక్ నుంచి భూ వాయు మార్గంలో వచ్చే అన్ని రకాల మెయిళ్లు పార్సెళ్ల సేవలను నిలిపేస్తున్నట్టు సమాచార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి 2019లో కశ్మీర్ ప్రత్యేక హోదా ఆర్టికల్ 370ని భారత్ రద్దు చేసింది. ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా పాకిస్తాన్ పోస్టల్ సేవలు నిలిపేసింది. 4వ నిర్ణయం డిజిటల్ బ్యాన్. పహల్గాం దాడి తర్వాత కొందరు పాకిస్తాన్ సెలబ్రిటీలు, ఛానళ్లు భారత్పై దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టించేలా, భయం కలిగించేలా ఉన్న పాక్ ఛానళ్లను భారత్ నిషేధించింది. ఇందులో సెలబ్రిటీల ఇన్స్టాగ్రామ్లు, యూట్యూబ్ ఛానళ్లు, ట్విట్టర్ ఖాతాలు వంటివి ఉన్నాయి. డాన్ న్యూస్, సమా టీవీ, ARY న్యూస్, జియో న్యూస్ వంటి ఛానళ్లతో పాటు 16 పాకిస్తానీ యూట్యూబ్ ఛానళ్లను భారత్ నిషేధించింది. భారత్ తీసుకున్న 5వ నిర్ణయం సింధు జలాల ఒప్పందం రద్దు. భారత్పై పాకిస్తాన్ నిత్యం ఉగ్రవాదాన్ని రెచ్చగొడుతున్నా 4 సార్లు యుద్ధానికి దిగిన సింధు జలాల ఒప్పందాన్ని మాత్రం ఢిల్లీ టచ్ చేయలేదు. కానీ పాక్ ఉగ్రవాదంతో విసిగిపోయింది. ఈసారి మాత్రం సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఇరు దేశాల మధ్య 1960లో సింధు జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ అణిచివేసేంత వరకు ఈ ఒప్పందం రద్దులో ఉంటుందని భారత్ తెలిపింది. ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ దాదాపు ఎడారైపోతుంది. పాకిస్తాన్ రైతులు పూర్తిగా సింధు జలాలపైనే ఆధారపడి ఉన్నారు. ఆ దేశ జీడీపీలో వ్యవసాయం 25% ఉంటుంది. పాకిస్తాన్ మొత్తం జనాభాలో సుమారు 30% మందికి వ్యవసాయమే ఉపాధి కల్పిస్తోంది. ఆ దేశంలోని ఉన్న మొత్తం జల విద్యుత్ ప్రాజెక్టులన్నీ సింధు నదిపైనే ఉన్నాయి. వాటన్నింటిపై తీవ్ర ప్రభావం చూపనుంది. 6వ నిర్ణయం పాకిస్తానీయుల స్వల్పకాలిక వీసాల రద్దు. వైద్యం, ఇతరత్ర కారణాలతో భారత్లో స్వల్పకాలిక వీసాలపై ఉన్న పాకిస్తానీయులు దేశం విడిచి వెళ్లాలని ఢిల్లీ ఆదేశించింది. అట్టారీ వాఘా సరిహద్దు నుంచి 780 మంది పాకిస్తాన్ జాతీయులు స్వదేశానికి వెళ్లిపోయారు. దీర్ఘకాలిక వీసాలున్న మరో 1560 మంది కూడా సరిహద్దు దాటి పోయారు. ఇది పెద్దగా పాకిస్తాన్పై ప్రభావం చూపించదు. కానీ ఇక ముందు భారత్లో వైద్యానికి వచ్చే పాక్ జాతీయులకు వీసాలు లభించవు. భారత్ తీసుకున్న 7వ నిర్ణయం సార్క్ వీసాల పథకాన్ని భారత్ రద్దు. పాకిస్తాన్ జాతీయులకు సార్క్ వీసా మినహాయింపు పథకం SVAS కింద భారత్ వీసాలనిచ్చేది. ఈ వీసా కింద వచ్చిన ప్రతి పాకిస్తానీ దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. ఈ వీసాల కింద ఎక్కువగా సీనియర్ అధికారులు, లాయర్లు, పార్లమెంటేరియన్లు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులతో సహా మొత్తం 24 వర్గాల ప్రజలు వచ్చేవారు. ఇప్పుడు వారందరికీ భారత్ వీసాలు నిలిపేసింది. ఇప్పటికే భారత్లో ఉన్న వారిని వెళ్లిపోవాలని సూచించింది. ఏప్రిల్ 24న జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ CCS సమావేశం తర్వాత కీలక నిర్ణయం తీసుకుంది. ఇది భారత్ తీసుకున్న 8వ నిర్ణయం. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్లో రక్షణ, నేవీ, వైమానిక దళాలతో సహా రక్షణ సలహాదారుల్ని భారత్ బహిష్కరించింది. వారంలోగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. అదేవిధంగా పాక్లోని భారతీయ సలహాదారుల్ని కూడా ఉపసంహరించుకుంది. భారత్ తీసుకున్న 9వ నిర్ణయం దౌత్య సిబ్బంది తగ్గింపు. పాకిస్తాన్లోని భారత హైకమిషన్లో దౌత్య సిబ్బంది ప్రస్తుతం 55 మంది ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వారి సంఖ్యను 30కు కుదించింది. మిగిలిన 25 మంది దౌత్య సిబ్బందిని భారత్ వెనక్కి పిలిచింది. ఇక 10వ నిర్ణయం ఏంటంటే ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత. కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భద్రతా దళాలు చర్యలకు ఉపక్రమించాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వ్యక్తుల 9 ఇళ్లను పేల్చేశారు. పహల్గాం దాడిలో పాల్గొన్నట్టు భావిస్తున్న లష్కర్ తోయిబా ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ధోకర్ ఇంటి నుంచి ఈ కూల్చివేతలు మొదలయ్యాయి. పుల్వామా, బండిపోరా, కుప్వారాలో ఇతర అనుమానితుల ఇళ్లను కూల్చేశారు. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాలు పాక్ పాలిట యుద్ధం కంటే భయంకరమైనవి. అందుకే ఉగ్రదేశం తీవ్ర ఆందోళనకు గురవుతోంది.